హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు. సో స్పెషల్ వచ్చేసి గ్రీన్ చికెన్. ఎప్పుడు చేసుకున్నట్టు రెడ్ చికెన్ కాకుండా ఇలా గ్రీన్ చికెన్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులోనే కొంచెం అంత పుదీనా అలాగే రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మేము చేసుకున్నట్టు చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 చెంచాల నూనె అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం అంత ఉప్పు అలాగే 1 చెంచా అల్లం పేస్ట్, కొంచెం అంత పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. నూనె అంతా చికెన్కి పట్టుకునేటట్టు బాగా కలుపుకొని 5 to 10 minutes వదిలేయండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికాక మూత తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసేసి మీకు తగినంత వాటర్ పోసుకొని గ్రేవీ చేసేసుకోండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 minutes వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేసి బాగా కలిపేసుకోండి. ఈ చికెన్ మసాలా మొత్తం గ్రేవీకి పట్టుకునేటట్టు ఒక 2 minutes ఉడకనివ్వండి. ఆ తర్వాత కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ చికెన్ కాంబినేషన్ చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. థ్యాంక్ యూ.